హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 42% ఫిట్‌మెంట్‌తో కూడిన కొత్త పీఆర్సీ ఉద్యోగులకు సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం తీవ్రమైన అసంతృప్తితో మరియు ఆందోళనతో రగిలిపోతున్నారు. చాలా కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న తమ న్యాయమైన సమస్యలు మరియు ఆర్థిక డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిటీలు వేయటం, చర్చలు జరపడం వంటి పద్ధతులతో కాలయాపన చేస్తోందే తప్ప ఆచరణలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదని ఉద్యోగ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. తమకు రాజ్యాంగబద్ధంగా మరియు న్యాయపరంగా దక్కాల్సిన హక్కులను కూడా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు ఇప్పుడు ఒక కీలకమైన మరియు సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వారు అత్యంత గంభీరమైన అల్టిమేటం జారీ చేశారు. ఈ పోరాటంలో భాగంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రభుత్వానికి ఒక సంచలన లేఖను రాసింది. ఈ లేఖ కేవలం ఒక విన్నపం మాత్రమే కాదు, ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబించే ఒక హెచ్చరికగా మనం భావించవచ్చు. ఈ లేఖలో ప్రధాన డిమాండ్లను ప్రస్తావిస్తూ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారు మరియు ప్రధాన కార్యదర్శి బి. శ్యామ్ గారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే కొత్త వేతన సవరణ పీఆర్సీని అమలు చేయాలనైతే, అలాగే ఏప్రిల్ లేదా మే నెలల్లో సాధారణ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎస్ సమర్పించిన వినతి పత్రాల పూర్తి వివరాలను సంఘం బహిర్గతం చేసింది. వేతన సవరణ సంఘం పీఆర్సీ విషయానికొస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కేవలం ఒకే ఒక పీఆర్సీ అమల్లోకి వచ్చింది. వాస్తవానికి రెండో వేతన సవరణ సంఘాన్ని ఎప్పుడో ఏర్పాటు చేసి అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం నిధుల కొరతను సాకుగా చూపుతూ ఈ ప్రక్రియను పక్కన పెట్టేసింది. దీనిపై ఉద్యోగ సంఘం స్పందిస్తూ రెండో పీఆర్సీని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని పట్టుబట్టింది. ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల వారు నిత్యం సతమతం అవుతూ ఉన్నారు అని, వారి జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని వినతి పత్రంలో అత్యంత ఆవేదనతో వివరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల వేతనాల్లో మార్పులు తీసుకురావాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా పీఆర్సీ నివేదిక అందాల్సిన గడువు ముగిసి ఇప్పటికే 22 నెలల సుదీర్ఘకాలం గడిచిపోయింది. ఈ 22 నెలల జాప్యం వల్ల ఉద్యోగులపై పడిన ఆర్థిక భారం అంతా ఇంతా కాదు. పెరిగిన ధరల వల్ల పిల్లల పాఠశాలల ఫీజులు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులు మరియు గృహ రుణాల ఈఎంఐలు చెల్లించలేక ఉద్యోగులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని సంఘం వివరించింది. అందుకే రానున్న 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో పీఆర్సీ అమలుకు అవసరమైన భారీ నిధులను ప్రభుత్వం ముందస్తుగా కేటాయించాలని, ఇప్పుడే ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని వారు ఉప ముఖ్యమంత్రిని కోరారు. బడ్జెట్ కేటాయింపులు జరిగితేనే పీఆర్సీ అమలుకు ఒక చట్టబద్ధమైన భరోసా లభిస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. జీతాల పెంపుదల లేదా ఫిట్‌మెంట్ విషయంలో కూడా ఉద్యోగులు చాలా స్పష్టమైన డిమాండ్‌తో ఉన్నారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం మరియు మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు కనీసం 42% ఫిట్‌మెంట్ ప్రకటించాలని గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి 5% మధ్యంతర భృతి ఐఆర్ అనేది ఎండలో ఎండిపోతున్న మొక్కలకు చుక్క నీరు పోసినట్లు ఉంది అని, అది ఏమాత్రం సరిపోదని వారు కుండ బద్దలు కొట్టారు. 5% ఐఆర్ అనేది ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చలేదని, కాబట్టి 42% పెంపు అనేది అనివార్యమని వారు స్పష్టం చేశారు. ఆర్థిక అంశాలతో పాటు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ సమస్య కూడా ఉద్యోగులను వేధిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 4 డీఏలను బకాయి పడింది. జనవరి 1, 2024 నుండి జూలై 1, 2025 వరకు రావాల్సిన ఈ 4 డీఏలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సంఘం డిమాండ్ చేసింది. డీఏ అనేది ధరల పెరుగుదలకు పరిహారంగా ఇచ్చేది కాబట్టి దానిని నిలిపివేయడం అంటే ఉద్యోగి జీతాన్ని తగ్గించడమేనని వారు వాదిస్తున్నారు. ఈ 4 పెండింగ్ డీఏలను ఒకేసారి విడుదల చేయడం ద్వారా ఉద్యోగులకు కొంత ఆర్థిక ఊరట లభిస్తుందని వారు ప్రభుత్వానికి సూచించారు. పరిపాలనాపరమైన సమస్యలలో అత్యంత ప్రధానమైనది ఉద్యోగుల బదిలీలు.
రాష్ట్రంలో గత 6 ఏళ్లుగా ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు వెళ్ళలేక, కుటుంబాలకు దూరంగా ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. 6 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వరకు ఒకే చోటే పనిచేస్తున్న ఉద్యోగులు ఎందరో ఉన్నారని, అటువంటి వారికి ఈసారి తప్పకుండా బదిలీ అవకాశం కల్పించాలని సంఘం డిమాండ్ చేస్తుంది. ఇక 2026, 27 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే జూన్‌లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేయాలని విన్నవించింది. గతంలో బదిలీలపై 40% పరిమితి విధించడం వల్ల మరియు మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు రావటం వల్ల చాలామందికి అన్యాయం జరిగిందని, ఈసారి అటువంటి అడ్డంకులు లేకుండా అందరికీ న్యాయం చేయాలని కోరారు. ఇక ఫైనల్‌గా ఉద్యోగుల ఈ న్యాయబద్ధమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుభూతితో ఆలోచించాలని గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం కోరింది. ఇకపై చర్చలు, కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని దానిని అమలు చేయాలి అని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును మరియు వారి నైతిక స్థైర్యాన్ని నిర్ణయిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఈ అసంతృప్తి ఒక భారీ ఉద్యమంగా మారి రోడ్ల మీదకొచ్చే అవకాశం ఉందని వారు పరోక్షంగా హెచ్చరించారు. రాష్ట్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, పరిపాలన సజావుగా సాగాలన్నా ఉద్యోగులు సంతృప్తిగా ఉండటం అనేది చాలా ముఖ్యమని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కమిటీలు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మరి రెండవ పీఆర్సీ 22 నెలలు పెండింగ్‌లో ఉండిపోయింది. బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించి వెంటనే దాన్ని అమలు చేయాలని నివేదిక తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేయాలని అయితే డిమాండ్ చేశారు. అలాగే పీఆర్సీ లేట్ అయ్యే కొద్దీ ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయని అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం ఇచ్చే 5% ఐఆర్ ఏమాత్రం సరిపోదు. కనీసం 42% ఫిట్‌మెంట్ ఇచ్చి పీఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలని అయితే డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క 5% పెరిగిన ధరలకు ఆధారంగా చేసుకొని ఆహ్, ఈ 5% అయితే ఏమాత్రం సరిపోదు. ద్రవ్యోల్బణం కారణంగా జీతాల పెంపు అత్యవసరమని అయితే అభిప్రాయపడ్డారు. ఇక పెండింగ్ డీఏల విడుదల 2024 జనవరి, జూలై, 2025 జనవరి, జూలై మొత్తం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకేసారి వీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సో, డీఏ వేయడం అంటే జీతం తగ్గించినట్లే. డీఏ నిలిపివేయడం అంటే జీతం తగ్గించినట్టే అని కూడా వారు ఈ సందర్భంగా అయితే ఆహ్, వాదించారు. ఇంకా బదిలీలపై కూడా నిషేధం ఎత్తివేయాలని గత 6 ఏళ్ల నుంచి ఒకే చోటే బదిలీలు లేకుండా ఉద్యోగులు ఉన్నారు. వారికి బదిలీలపై నిషేధం ఎత్తివేస్తే ఈ విధంగా ఒకే చోట సంవత్సరాలు పనిచేస్తున్న వారికి ఇది ఊరట కల్పిస్తుందని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద పీఆర్సీ, ఫిట్‌మెంట్, డీఏలు మరియు బదిలీలు ఈ అంశాలపైన తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి ఫ్రెండ్స్.